దాటిందంటే చాలు రాజమండ్రిలో భయం. కారణం చిరుత సంచారం. పొద్దు పోయిందంటే బయటకు రావద్దంటూ మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రాజమండ్రి ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరగా ఉన్న ప్రాంతంలో సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరూ బయటకు రావద్దని చాటింపు వేశారు. యాభై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత పులి కదలికలపై నిఘా పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంతాలైన ఏదైతే లాలచెరువు అవ్వచ్చు, శ్రీరాంపురం అవ్వచ్చు, ఇదంతా కూడా అటవీ ప్రాంతానికి చేర్చి ఉంది. 534 హెక్టార్ల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతానికి చేర్చున్న ఏరియాలో పులి సంచరిస్తుంది. ఏదైతే చిరుత పులి సంచరిస్తున్న వీడియోలు అయితే సీసీ కెమెరా ద్వారా అయితే ఆకాశవాణి కేంద్రం ఏదైతే ఉందో రాజమండ్రి ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న చిరుత విజువల్స్ అయితే పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 దాటిన తర్వాత ఏదైతే ఈ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా పూర్తిగా ఆపేశారు. ఇక్కడ ప్రస్తుతం అయితే శ్రీరాంపురం ఊరి దగ్గర నుంచి కూడా 6 గంటల తర్వాత నిషేధం అయితే విధించారు. పూర్తిగా ఎవరు కూడా బయటికి తిరగద్దు, తిరిగినా ఒంటరిగా తిరగద్దంటూ కూడా ఇప్పటికే డిఎఫ్ఓ భరణి అయితే అందరికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ అటవీ శాఖ అధికారులు ఉన్నారో అందరూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, దట్టమైన అడవి ఈ పక్కనే ఉంది. ఈ పక్క నుంచి రోడ్డు అయితే పూర్తిగా రోడ్డుకి చేర్చున్న అడవి ప్రాంతం కావడంతో ఇక్కడే మొట్టమొదటిసారిగా కూడా అడవిలో వస్తున్న ఏదైతే చిరుతను ఇక్కడే చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక జంతువుని నోట ఖర్చుకుంటూ ఇలా తీసుకొస్తుందంటూ కూడా ఇక్కడ స్థానికులే మొట్టమొదటిసారిగా చూశారు. అయితే ఈ శ్రీరాంపురం సంబంధించిన ఏరియా మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఏరియాకి పక్కనే ఉంటుంది. ఏదైతే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా ఉందో రాజమండ్రికి సంబంధించి 434 హెక్టార్లకు అడవి ప్రాంతానికి అయితే పూర్తిగా చేర్చి ఉంటుంది ఈ ఊరంతా కూడా. ఇలాగే చూసుకున్నట్లయితే మనం పూర్తిగా ఈ శ్రీరాంపురం ఏరియాకి సంబంధించిన కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వీరితో అడిగి తెలుసుకుందాం. అసలు అన్న చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సంతోష్ అండి, అక్కిరెడ్డి వెంకట సంతోష్ కుమార్. ఓకే, ఎప్పుడైనా ఇటువంటి పులి సంచరించడం అలాంటి గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే మొదటిసారా? ఇదే ఫస్ట్ టైం అండి. మాకు తెలిసిన మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి. మరి మా పెద్దవాళ్ళకి గట్రా ఎప్పుడన్నా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ మాకైతే మాత్రమే మాకు ఇదే ఫస్ట్ టైం అండి. అసలు అటవీ శాఖ అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? అదే 6 తర్వాత బయటికి ఎవరు రావద్దు అంటున్నారు కదా, అసలు పులి ఇక్కడే మొదటిసారి చూశారు. ఎవరు చూసారు ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ దగ్గరలో వనం ఉందండి. ఆ వనం దగ్గర వచ్చి ఒక పందిని పట్టుకుందని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్లో తెలిసినా కానీ మేము అది పెద్ద అంటే ఈ ఏరియాలో పులి అనేది చాలా అసాధారణమైన విషయం. సో అందుకని మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇది ఏదో పుకారో సంథింగ్ ఏదో అనుకున్నాము. అధికారులు వచ్చి మాకు చెప్పేంతవరకు కూడా మేము నమ్మలేదు. కానీ అధికారులు మంచి కేర్ తీసుకున్నారు. కేర్ తీసుకుని ఊరు వచ్చి వాళ్ళు మైక్ ద్వారా చెప్పడం, అలాగే ఆటో పెట్టేసి ఆటోలో మైక్ పెట్టి చెప్పడం అది చేశారు. తర్వాత మనకి ఒక వీడియో బయటకు వచ్చింది, అది పందిని పట్టుకుంటున్న వీడియో ఏదో బయటకు వచ్చింది. అప్పుడు మేము నమ్మామన్నమాట. అప్పటి వరకు మేము ఏదో పుకారేదో అని చెప్పి అనుకున్నాం. ఈ రోడ్డుకి వచ్చి ఎంట్రన్స్ రోడ్ లో ఉన్న ఆకాశవాణి కేంద్రం దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్. సో ఈ దారిలోనే ఇక్కడ తిరుగుతుందని అయితే అధికారులు ధృవీకరించుకున్నారు. కాబట్టి మీ అందరిని ఎలక్ట్ చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అధికారులు అంతే చెప్తున్నారు. 50 కెమెరాలు పెట్టారు, కానీ నిన్నటి నుంచి 50 కెమెరాలు ఎక్కడ పడలేదు. అయితే 4 బోన్లు ఇప్పటికే అధికారులు పెట్టారు బంధించడం కోసం అయితే. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఒకవేళ రాత్రి 6 దాటిన తర్వాత బయటకు వెళ్ళాలంటే మీరు ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటి? 6 దాటిన తర్వాత బయటకు వెళ్ళాలంటే మాకు చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు ఊర్లో. జనరల్గా ఇప్పుడు పెద్దవాళ్ళం అయితే ఏదో కొంచెం పర్లేదు, కానీ చిన్నపిల్లల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో చాలా భయంగా ఉంది. అదే కాక మేము రాజమండ్రి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని కానీ శ్రీరాంపురం నుంచి ఇదే దారి. ఇది మెయిన్ అడవి ప్రాంతం అవడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది మెయిన్గా ఇదంతా అడవి ప్రాంతం. మేము రాజమండ్రి వెళ్ళాలంటే ఈ దారిలో ఉంచి వెళ్ళాలి. పైగా ఈ దారిలో ఎక్కడ లైట్లు కానీ అటువంటి ఏం లేవు. సో టోటల్గా ఇంకా అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంటుంది. పెద్దగా జనసంచారం గట్రా ఏముండదు. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్తే జనసంచారం అది ఏముండదు. సో దానివల్ల రాత్రిలో 6 దాటిన తర్వాత ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ. ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు. ఈయన చెప్తున్న పరిస్థితి అయితే 6 దాటిన తర్వాత ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మామూలుగానే భయంగా వెళ్తూ ఉంటాము. కానీ ఇప్పుడు చిరుత సంచరిస్తూ ఉండడంతో ఎవరికైనా ఏదైనా ఆడవారికి ఇబ్బంది అయినా కూడా రాత్రి మట్లు సిటీకి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి కాబట్టి కొంత భయం వాళ్ళని గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు జగ్గంపూడి సత్యబాబు అండి. సార్ చెప్పండి, అసలు చిరుతను ఇప్పుడు దాకా విన్నారా? ఎప్పుడైనా ఇటు రావడం కానీ ఈ ఊర్లోకి రావడం కానీ? ఒక 25 సంవత్సరాల క్రితం మన ఓఎన్జీసీలోకి వచ్చిందండి. వస్తే 2 రోజులకి పట్టుకుని గవర్నమెంట్ వారు అదే పట్టుకుని చెప్పేశారు. అప్పటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల నుంచి మా ఏరియా అంటూ పుల్లు కానీ సింహాలు కానీ ఇలాంటివి అంటూ ఒక అడుగు పంది కానీ ఇలాంటివి అంటూ ఇప్పుడు ఏమీ లేవండి. కానీ ఇప్పుడు
మళ్ళీ కొత్తగా వచ్చిందని చెప్తున్నారు, ఏదో లారీ దిగింది పూర్తి బ్రిడ్జి మీద ఏదో చెప్తున్నారు. మొత్తం మీద అదే కన్ఫర్మ్ అయ్యిందండి, దొరికింది, అది తెలిసింది కాబట్టి పలానా మనిషికి దొరికిందని ఒక కెమెరాలు కూడా పడింది కదా. వదంతులు అయితే నమ్మొద్దని చెప్తున్నారు. సీసీ కెమెరాలు అఫీషియల్ గా రికార్డ్ అయింది అయితే మాత్రం మనకి ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. పని వెళ్తుంది. అయితే మీ ఏరియాలోనే ఈ ప్రాంతం ఏదైతే శ్రీరాంపురం కావచ్చు, లేకపోతే ఏపీహెచ్పి కాలనీ అవ్వచ్చు, ఈ ప్రాంతం ఏదైతే అటవీ ప్రాంతానికి చేర్చున్న ప్రాంతంలోనే ఈ పులి ఎక్కువగా సంచరిస్తుందంటూ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు కదా. మన వైపుకి అయితే కనిపించలేదు మనకి, ఇటు వాళ్ళు చెప్పిన ద్వారా అయితే ఇటు నుంచి అయితే కనిపించలేదు. అక్కడ కెమెరాలు కూడా ఇటు సైడ్ పెట్టలేదు కూడా, వాళ్ళు అటు సైడ్ పెట్టారు, హైవేకి బృందావన్ కాలనీ ఇదే పెట్టారు తప్ప ఇటు సైడ్ అయితే పెట్టలేదండి. అయితే వీళ్ళు పొద్దున్న మాట్లాడింది ఏంటంటే మేము పందిస్తాం, రేపు ఎల్లుండిలో దాన్ని పట్టుకుంటామని చెప్పారు. డిపార్ట్మెంట్ వారు అయితే అదే మాట చెప్పారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు 6 దాటిన తర్వాత బయటికి రావద్దంటూ కూడా మీ ఏరియా వాళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేశారు కదా. ఇదైతే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 6 తర్వాత బయటికి రాకూడదు అంటే ఈ ఏరియా నుంచే మీరు రాజమండ్రి వెళ్ళాలి. ఇక్కడ హాస్పిటలైజేషన్ అవ్వచ్చు, ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా ఇటు నుంచే ప్రయాణం చేయాలి. సో దానికి ఎలాంటి ఇప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఇలా కాదు, దేవంచేరు హైవేకి వెళ్ళండి, ఈ రోడ్డు బంద్ చేసేమని, ఆరైతే బంద్ చేసేమని ప్రకటించారు. ఎవరు మన ఏరగరాలో వచ్చి మన ప్రకటించారండి, ఈ రోడ్డుకి వెళ్ళొద్దు ఆరైతేని, మీరు దేవంచేరు నుంచి అలా పైనుంచి వెళ్ళండి, నలుగురితో వెళ్ళండి, ఒకళ్ళు సింగిల్ కూడా వెళ్ళొద్దు అని. టార్చ్ లైట్లు పట్టుకోండి. చిన్నపిల్లలు చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ హైట్ ఏదైతే ఒక నడుం లోతు కింద వరకు ఉన్న వాటి మాత్రమే చిరుతుపులు అటాక్ చేస్తుంటూ కూడా డిఎఫ్ఓ చెప్పారు. ఆ సమాచారం మీకు అందిందా? చిన్నపిల్లల్ని ఏ విధంగా సంరక్షిస్తారు? చిన్నపిల్లలు మనం ఏం చేయగలం, చిన్నపిల్లలు మనం ఏం చేయాలి, మనం దగ్గర నుండి తీసుకెళ్ళాలి తప్ప వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నది అది కాలండి. అంటే డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఏది వాళ్ళు వచ్చినట్టు మాట్లాడతారు, కానీ వాళ్ళు అయితే బాగా చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారు అయితే బాగా కెమెరాలు పెట్టి అటు సైడు బాగానే చేశారు. నిన్న మొన్న ఈవేళ కూడా ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ ఊర్లో మాకు వాళ్ళు వచ్చింది ప్రకటించింది ఏంటంటే ఐసింబోర్డు, రూపనగరం, స్వరూపనగరం, పిడింగొయ్య, కవలగొయ్య, రఘునాథపురం, శ్రీరాంపురం, దేవంచేరు, తాల్చెల్ల, రాయుడిపాకలే, కోలమూరు ఐసింబోర్డు. అయితే ఇంత మేర తిరగదు, కానీ మేమే ఎక్కువ ఏరియాని సరౌండ్ చేసుకున్నాము. సరౌండ్ చేసుకుంటే ఈజీగా చిరుతను పట్టుకోవడానికి దాని కదలికలన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకున్న ఇటు నుంచి ఎటు వెళ్ళినా కూడా ఒక ప్రజావాసానికి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా డిఎఫ్ఓ చెప్తున్నారు. దీని పట్ల ఓకేనా? వీళ్ళు చేసే చర్యలు బాగానే ఉన్నాయి, చేసి చర్యలు బాగా ఉన్నాయి, చేస్తాం అంటున్నారు కూడా. రేపెల్లిలో కూడా మనకి ఏదైనా చెప్తా అంటున్నారు, బాగా చేస్తాం. అయితే డిపార్ట్మెంట్ వారు అయితే బాగా చేస్తున్నారు. ఒక 50-60 మంది నేను చూశాను, నేనే చూశాను వచ్చారు. అయితే ఇప్పటికీ 2 రోజులు గడుస్తుంది. మరి పులి ఉంది అనే భయంతో ఈ దారిలో రాత్రే కాదు పగల ప్రయాణించాలన్నా కూడా కొంతమేర భయం ఉంటుంది. సో దాన్ని ఎలా చూస్తారు? పొద్దున్న ఈరా గారు కూడా మాట్లాడారు, అమ్మ మీ అన్ని చూస్తున్నాం, అన్ని సక్రంగా చేస్తున్నాం, అన్ని 10 దుక్కున కెమెరాలు పెట్టాం, మీ ఏ ఇబ్బంది పడవద్దు, మీరు అయితే నైట్ 6 అయితే బయటికి రాకండి, ఏదైనా అవసరం ఉంటే అత్యంత అవసరం ఉంటే కానీ తప్పని పరిస్థితుల్లోనే బయటికి రండి, 6 దాటితే బయటికి రావద్దని మొత్తం అంతా కూడా ప్రకటించారు చుట్టూ కూడా, ప్రతి ఊరికి కూడా. ఇది స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే 6 దాటిన తర్వాత బయటికి రావద్దంటూ వీఆర్ఓ వచ్చి స్వయంగా చెప్పారంటూ కూడా చెప్తున్నారు. అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో అయితే, కానీ గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు పులి కానీ సింహం కానీ ఇట్లాంటి అడవి జంతువులు ఏవి కూడా మా ఏరియాలో అయితే చూడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా చిరుత వచ్చిందంటూ ఫస్ట్ అయితే వదంతులు అనుకున్నాం, కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ చూసిన తర్వాత కొంత మేరకు భయాందోళనకు గురవుతున్నాము, అప్రమత్తంగా ఉన్నాం, చిన్నపిల్లలని అయితే వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నాం అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇది శ్రీరాంపురంలో రాత్రి 6 దాటిన తర్వాత అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.